కాశీ తనకెప్పుడు సొంతింటికొచ్చిన అనుభూతిని ఇస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా తన నియోజకవర్గమైన వారణాసిలో ప్రధాని పర్యటించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రమైన స్వర్వేద్ మహామందిరాన్ని మోదీ ప్రారంభించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి ఈ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ ధ్యాన కేంద్రంలో ఒకేసారి 20,000 మంది ధ్యానం చేసుకునేందుకు వీలుగా నిర్మించారు. సాధువుల మార్గదర్శకత్వంలో జరిగిన నూతన నిర్మాణాలు, అభివృద్ధి విషయంలో కాశీ ప్రజలు సరికొత్త రికార్డులు సృష్టించారని చెప్పారు. అందుకు ఈ మహామందిరమే ఓ నిదర్శనమని ఆయన వెల్లడించారు. श्री सद्गुरु चरण कमलेभ्यो नमः। उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ जी, केंद्रीय मंत्रिमंडल के मेरे साथी महेंद्रनाथ पांडे जी, उत्तर प्रदेश सरकार के मंत्री भाई अनिल जी, सद्गुरु आचार्य पूज्य श्री स्वतंत्र देव जी महाराज, पूज्य श्री विज्ञान देव जी महाराज। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.